హాయ్ వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్. నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అరోగెట్ హస్బెండ్ భాగం 4. నన్ను వదిలేసి ఇలా వెళ్ళడానికి బావకి మనసెలా వచ్చింది? తను లేకుండా నేనెలా బ్రతుకుతాను అనుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తనతోనే నా జీవితం అనుకున్నాను కదా! అర్థం చేసుకోలేదు తను. బాధతో వాపోయింది. ఇందాకటి నుండి ఏడుస్తూ ఉండడం వల్ల ఆమెకు ఎక్కిళ్ళు వచ్చాయి. నాకు తెలిసి నువ్వు గొడవ పడినందుకు తరుణ్ ఇలా వెళ్ళి ఉంటాడని నేను అనుకోను. భార్యాభర్తలు గొడవ పడడం సహజం. ఇందుకోసం ఎవరూ ఇల్లు వదిలి వెళ్ళరు. వాడిలా వెళ్ళడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అందువల్ల వాడింత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నువ్వంటే వాడికిష్టం లేక కాదు. నిన్ను వదిలి ఎక్కువ రోజులు వాడు ఉండలేడు. ఏదో ఒకరోజు తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాడు. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు ఓదార్పుగా మాట్లాడాడు సిద్ధప్ప. ఏదో ఒక రోజున తెల్లబోయిన నందు, మరి అంతవరకు నేనెలా ఒంటరిగా ఉండేది? బేలగా అతన్ని చూసింది. తరుణ్ ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు కదా. అలా వెళ్ళిన అతడు చెప్పకుండా ఇలా వెళ్ళడం తప్పని ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రోజు ఇంకా అక్కడ ఉండలేక నీకోసం వచ్చేస్తాడు. ఎవరైనా ఎంత దూరం వెళ్ళగలరు? ఎన్నాళ్ళని వెళ్ళగలరు? ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రోజు తన వాళ్ళ కోసం తిరిగి రావాల్సిందే కదా. అలాగే తరుణ్ కూడా వస్తాడు అన్నాడు సిద్ధప్ప. నాన్న, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే సంధ్య దగ్గరికి వెళ్ళి వస్తాను అనేసి పరుగులాంటి నడకతో సంధ్య దగ్గరికి వచ్చింది నందు. ఆమె వచ్చేసరికి ఇంట్లోనే ఉన్నాడు వెంకట్. వెంకట్, మీ అన్నయ్య ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు నీకేమైనా చెప్పి వెళ్ళాడా? ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీతో అన్నాడా? ఒకవేళ అలా వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది? తనకి బాగా సన్నిహితులైన వాళ్ళు ఎవరున్నారు? నీకు తెలిస్తే నాకు చెప్పు, అతన్ని ప్రాధేయపడింది నందు. అన్నయ్య వెళ్ళాడా? పొడిగా అన్నాడు వెంకట్. తనకి అంత బాగా కావలసిన వాళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు. నాకు తెలిసింది మన ఊరి వాళ్ళు మాత్రమే. నాకు తెలిసి అన్నయ్య ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు నిదానంగా అన్నాడు. అతనికి తన అన్నయ్య ఇలా చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళినందుకు కొంచెం కూడా కంగారు లేదు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే ఈయనకి చీమ కుట్టినట్టయినా లేదు. అయ్యో, మా అన్నయ్య ఎటు వెళ్ళి ఉంటాడు అన్న ఆందోళన లేదు. ఏ మనిషో ఏమిటో బాధతో అనుకున్న నందు, సరే, నీకు తెలిసిన వాళ్ళు, మీ ఊరి వాళ్ళు ఇలా ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడేమో కాస్త కనుక్కొనిరా అతన్ని రిక్వెస్ట్ చేసింది. అక్కడే ఉన్న సంధ్య, అవునండి, ఒక్కసారి అలా వెళ్ళి ఎవరినైనా అడిగి తెలుసుకోండి. బావ ఎక్కడున్నాడో మనకు తెలుస్తుంది. అక్కకు ఈ టెన్షన్ తగ్గుతుంది తన భర్త వెంకట్తో అంది సంధ్య. ఇప్పుడు నేను ఎక్కడికని వెతకను. అయినా అన్నయ్య అలా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. కావాలని ఇల్లు వదిలి వెళ్ళినవాడు మనం వెతికితే మాత్రం దొరుకుతాడా? తను రావాలి అనుకున్నప్పుడు వస్తాడు కేర్లెస్గా అన్న వెంకట్ తన కూతురుతో ఆడుకుంటూ కూర్చున్నాడు. వెంకట్ ప్రవర్తనకి విస్తుపోయిన నందుకి అతని మీద చాలా కోపం వచ్చింది. అరే, తన సొంత అన్న ఇలా చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అంటే కొంచెం కూడా బాధ కానీ ఆందోళన కానీ లేదు ఈయనకి. నేను ఇంతలా బాధపడి ఏడుస్తుంటే నన్ను చూసి అయినా అయ్యో అనుకొని తన అన్నని వెతకడానికి వెళ్ళుండొచ్చు కదా. అలా వెతకడానికి వెళ్లకుండా ఇలా చలనం లేని బండరాయిలా ఉన్నాడేంటి? నివ్వెరపోయింది నందు. అవునులే, ఎలా ఉంటుంది? ఈయన కూడా ఒకప్పుడు ఇలాగే చెప్పకుండా వెళ్ళి వచ్చాడు కదా. తనలాగే తన అన్న కూడా వెళ్ళి ఉంటాడు. తనే మళ్ళీ వెనక్కి వస్తాడని కూల్గా ఉన్నట్టున్నాడు. ఇన్ని రోజులు నేను బావ మాత్రమే తేడా అనుకున్నాను, కానీ ఇతడు కూడా అలాగే ఉన్నాడు ఆవేదనతో అనుకున్న నందు ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా ఇంటికి వచ్చింది. అంతవరకు సిద్ధప్ప, రాఘవ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ, నందు, నువ్వు ఇక ఇక్కడ ఉండకు, మీ నాన్నతో వెళ్ళు. తరుణ్ తిరిగి వస్తే నీ దగ్గరికి వస్తాడు. లేదంటే అతడు వచ్చే వరకు నువ్వు మీ పుట్టింట్లోనే ఉండు. ఇక మీదట నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అన్నాడు సిద్ధప్ప. నేను వెళ్ళను మామయ్య, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను మొండిగా అన్న నందు. మామయ్య చెప్పింది నిజమే నందు. తరుణ్ వస్తే అక్కడికి వస్తాడు. అతడు లేకుండా నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. వెళ్దాం పద అని లేచి నిలబడ్డాడు రాఘవ.
నందు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. ఆమె బుర్ర పనిచేయడం లేదు. తండ్రి బలవంతం మీద మళ్ళీ పుట్టింటికి వచ్చింది. బావ ఏంటి ఇలాంటి పిచ్చి పని చేశాడు అని నందు పెద్ద తమ్ముడు శివ బాధపడితే, అల్లుడేంటి ఇలాంటి పని చేశాడు అన్నది నందు తల్లి సునంద. ఎవరికి వారు తమకు తోచినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరితోనూ ఏమీ అనని నందు సర్వస్వం కోల్పోయిన దానిలా ఏడుస్తూ కూర్చుంది. ఆ రాత్రి భోంచేయమని సునంద అడిగినా తినాలని లేదమ్మా అంది. ఆమె భోంచేయకుండానే పడుకుంది. ఇప్పుడు ఆమెకి ఆకలి దప్పులు తెడం లేదు. ఆమె మనసంతా చేదుగా మారింది. ఆమె ఆలోచనలో తరుణ్ చుట్టే తిరుగుతున్నాయి. అతడు చేసిన పనికి ఆమెకు పిచ్చి పట్టేలా ఉంది. అతని తాలూకు జ్ఞాపకాలు ఆమెను వీడడం లేదు. తరుణ్ తన ప్రాణం అనుకున్న నందుకి రేపటి భవిష్యత్తేమిటి అన్న బెంగ పట్టుకుంది. అతడు లేని జీవితం వ్యర్థం అనిపించింది. ఆమె కనుపాపల్లో అతని రూపం మెదులుతుంటే ఆమె గుండె బరువెక్కింది. అతని తలపులతో ఆమె హృదయం శోకసంద్రమైంది. ఆమె కళ్ళు కన్నీటితో వరద గోదావరిని తలపిస్తున్నాయి. ఇప్పుడే ఈ క్షణమే అతన్ని చూడకపోతే తన ఊపిరి ఆగిపోతుందేమో అన్నంతటి మనోవేదనను అనుభవిస్తోంది. బావా నువ్వెంత పనిచేశావు. ఓ 2 రోజులు నువ్వు ఊరు వెళ్తేనే నిన్ను వీడి ఉండలేక విలవిలలాడిపోతాను. అలాంటిది నువ్వు నాకు ఎప్పటికీ కనిపించవని ఉత్తరం రాసిపెట్టి వెళ్తే నేనెలా తట్టుకునేది? నువ్వు లేకుండా నేనెలా జీవించేది? నువ్వు లేని నా జీవితం శూన్యం కదా! ఈ విషయం నీకెందుకు అర్థం కాలేదు? నీతోటిదే నా లోకం అనుకున్న నేను నువ్వు కొట్టినా తిట్టినా భరించాను కదా! అయినా కానీ నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? వెళ్ళిపోతాను అంటే ఊరకనే అంటున్నావు అనుకున్నాను. కానీ నిజంగా ఇలా నన్ను వదిలి వెళ్తావని అనుకోలేదు. అలా అనుకుని ఉంటే వెంటనే నీకు సారీ చెప్పేదాన్ని. మళ్ళీ ఎప్పుడూ నన్ను దగ్గరికి తీసుకోమని కానీ, నన్ను తల్లిని చేయమని కానీ అడిగేదాన్ని కాదు. ఈ విషయంలో నిన్ను విసిగించేదాన్ని కాదు. నా ప్రాప్తం ఇంతేనని భావించి నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు అని సరిపెట్టుకునేదాన్ని. ఏ విషయంలోనూ ఎప్పుడూ గొడవపడేదాన్ని కాదు. నందు నువ్విలా అని ఒక్క మాట అని ఉంటే నేను దానికి కట్టుబడి ఉండేదాన్ని. కానీ నువ్విలా ఏమీ చెప్పకుండా అంతా మనసులోనే దాచుకొని నా నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకున్నావు? అసలు నువ్వు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? నన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి నీకు మనసెలా వచ్చింది? నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు తెలియదా? అలా వెళ్ళే ముందు ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించలేదా? అలా నన్ను వీడి వెళ్తుంటే నేను నీ మనసులో మెదలనే లేదా? అలా అతన్ని తలుచుకొని వాపోతుంటే ఆమె గుండెని ఎవరో పిండేసినట్టు అయింది. ఆమె కోరింది పెళ్ళైన స్త్రీ కోరుకునే సహజమైన కోరికనే అయినప్పటికీ తానేదో తప్పు చేసినట్టుగా పశ్చాత్తాపపడింది. బావా నేను నీకు నచ్చకపోతే నాతో నీ జీవితం నరకంగా ఉందని నువ్వు భావిస్తే అదేదో సౌమ్యంగా చెప్పి నన్ను వదిలించుకోవచ్చు కదా! కానీ నువ్వలా చెయ్యకుండా, ఎవరికీ ఏమీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతే ఎలా? ఎక్కడున్నావనుకోవాలి? ఎలా ఉన్నావనుకోవాలి? పరిపరి విధాల యోచిస్తూ, అతన్ని తలుచుకుంటూ రాత్రంతా కుమిలి కుమిలి ఏడ్చింది నందు. మరుసటి రోజు ఎవరి పనులతో వాళ్ళు బిజీ అయ్యారు. రాత్రంతా మెలకువతో ఉన్న నందు లేచి ఫ్రెషప్ అయి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. ఆమె ఇప్పుడు ఒక శోకదేవతలా మిగిలింది. రాఘవ తన ఫ్యామిలీతో తనకు తెలిసిన బంధువుల ఇంట్లో మేడపైన అద్దెకి ఉంటున్నాడు. అలా ఉంటున్న వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్కి ఆనాటి సాయంకాలం తరుణ్ ఎస్టీడీ బూత్ నుండి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన ఆ ఇంటి అతను, తరుణ్ నువ్వెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఇక్కడ అందరూ కంగారు పడుతున్నారు. నందు నిన్ను తలుచుకొని పిచ్చిదానిలా ఏడుస్తోంది అని అతడు మాట్లాడుతూ ఉండగానే అతని మాటల్ని మధ్యలోనే కట్ చేసి, మామయ్య నేను మా ఇంటికి వచ్చేశాను. నందుకి ఈ విషయం చెప్పి అలాగే తనను ఇంటికి రమ్మన్నానని చెప్పు అన్న అతడు టక్కున కాల్ కట్ చేశాడు. అక్కడే ఉన్న తన తల్లి యశోదమ్మ ఇప్పుడు కాల్ చేసింది ఎవరు? అనుమానంతో అడిగింది. ఇంకెవరు అమ్మా, మన తరుణ్ చేశాడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు కానీ ఇంటికి వచ్చానని చెప్పాడు. ఈ విషయం నువ్వు వెళ్ళి నందుతో చెప్పు, తను సంతోషిస్తుంది అన్నాడు. అలాగే అన్న ఆమె, అయినా వాడిక్కడికి రావచ్చు కదా, నందుని రమ్మని ఎందుకు చెప్పడం అన్నది. బహుశా ఇక్కడికి రావడానికి అతనికి ముఖం చెల్లి ఉండదు. పైగా ఇక్కడ మనమందరం ఉంటాం కదా, ఎందుకిలా చేశావని నిలదీస్తాం కదా, వాడికి సంజాయిషి ఇచ్చుకోవడం ఇష్టం లేక వచ్చి ఉండడు అన్న అతడు పని ఉండడంతో బయటికి వెళ్ళాడు. ఆమె నందు దగ్గరికి వచ్చి దీన్రాలిలా
కూర్చొని ఉన్న నందుని చూసి అయ్యో పాపం అనుకుంది. నందు, మీ ఆయన ఇంటికి వచ్చాడట, నువ్విక ఏడవకు అని చెప్పి ఆమె బుగ్గలపై నుండి కారిన కన్నీళ్లను తుడిచింది. బామ్మ, నువ్వు చెప్పేది నిజమా? నమ్మకం కుదరక విస్మయంతో ఆమెను చూసింది. అవును నందు, ఇందాకే వాడు ఫోన్ చేశాడు. ఇంట్లోనే ఉన్న మీ బాబాయ్ ఫోన్ ఎత్తి మాట్లాడాడు. అంతేకాదు, నాతో ఈ విషయం చెప్పి నీకు చెప్పమని పంపాడు. అంతేకాదు, తరుణ్ నిన్నింటికి రమ్మన్నాడట. ఇక ఏడవకుండా ఇంటికి వెళ్ళు అన్న. యశోదమ్మ, నాకు ముందే తెలుసు వాడిలా తిరిగి వస్తాడని. కాకపోతే గోడ కొట్టిన బంతిలా ఇలా వెళ్ళి అలా వస్తాడు అనుకోలేదు. కొన్నాళ్ళ తర్వాత వస్తాడేమో అనుకున్నాను. అయినా ఇంత అందంగా కుందనపు బొమ్మలా ఉన్న నిన్ను వదిలి వాడు ఉండగలడా? అలా ఉండలేకే వచ్చేసి ఉంటాడు. ముసిముసిగా నవ్వింది ఆమె. నిజమే అయ్యుంటుంది అనుకొని నందు పెదవులు సాగదీసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నువ్వెందుకిలా చేశావని వాడితో గొడవ పెట్టుకోకు. సౌమ్యంగా మాట్లాడి విషయమేమిటో తెలుసుకో, సరేనా? ఆప్యాయతతో నందు వీపు నిమిరింది యశోదమ్మ. ఎలా అయితే ఏంటి, బావ వచ్చేశాడు, అది చాలు నాకు అనుకున్న నందు అలాగే అని తల ఆడించి చిన్నగా నవ్వింది. నిన్నటి నుండి బాధతో ఏడుస్తూ ఉన్న నీ ముఖంలో మళ్ళీ చిరునవ్వు చూశాను. ఇలాగే నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి నందు అన్న ఆమె. అసలు తరుణ్ నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావాల్సిందే. వస్తే వాడి తాట తీసేదాన్ని. ఎందుకురా బడవా ఇలా చేశావు? అడిగేవాళ్ళు లేరు అనుకున్నావా? నేనున్నానురా. ఇంకోసారి అలా చేస్తే ఊరుకొనని చెప్తున్నా గట్టిగా మందలించేదాన్ని. అరే, బంగారు బొమ్మలా ఉన్న నా మనవరాల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అపురూపంగా చూసుకోవాల్సింది పోయి ఇలా ఇంట్లో నుండి వెళ్ళేదాన్ని ఏడిపిస్తావా? అదేం తప్పు చేసిందని ఇలా దాన్ని బాధ పెడుతున్నావు? ఇలా చెప్పకుండా వెళ్ళడానికి నీకు మనసెలా వచ్చింది అని 4 మాటలు గట్టిగా అడిగేసి చెవులు మెలిపెట్టేదాన్ని. కానీ వాడిక్కడికి రాకుండా నా నుండి తప్పించుకున్నాడు. ఫోన్ చేసి చెప్పి నిన్నే అక్కడికి రమ్మన్నాడు. వచ్చి ఉంటే నా చేతిలో అయిపోయేవాడు కోపంగా అంది యశోదమ్మ. ఆమె మాట్లాడుతుంటే మౌనంగా వింటూ కూర్చుంది నందు. అయినా వాడేం బాధలో ఉండి ఇలా వెళ్ళాడో ఎవరికి తెలుసు? కాపురం అన్నాక ఇంట్లో సమస్యలు ఉండకుండా ఉంటాయా? అంత మాత్రం చేత ఇలా ఎవరైనా వెళ్తారా? ఏది ఏమైనా వాడు చేసింది మాత్రం కరెక్ట్ కాదు ఆలోచనగా అంది ఆమె. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ సిరీస్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఊహించనిది జరిగి జీవితం అనుకోని మలుపు తిరిగినప్పుడు అనుభవించే బాధ వర్ణనాతీతం. అలాంటి మనోవేదనే ఇప్పుడు అనుభవిస్తోంది ఈ కథలో హీరోయిన్ నందు. నిజానికి ఇది కథ కాదు, ఓ మగువ జీవితం. నచ్చితే ప్రోత్సాహపూర్వకమైన మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.